తెలంగాణలో బీజేపీ మొలకెత్తే అవకాశమే లేదని అన్నారు కాంగ్రెస్ నేతలు. పశ్చిమ బెంగాల్లో సెక్యులర్ల ఓట్లు తొలగించి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మోదీ మాటలు విడ్డూరంగా ఉన్నాయని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన జీపీఎస్ విధానం వల్లే ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు హస్తం లీడర్స్. మోదీ దేశానికి ప్రధానిలా కాకుండా బీజేపీకి ప్రధానిగా వ్యవహరించారని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే అవకాశమే లేదన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులిచ్చి ఆదుకోవాల్సిన ప్రధాని కేవలం రాజకీయాలు మాట్లాడడం తెలంగాణ ప్రజలకు పట్టదన్నారు. పశ్చిమ బెంగాల్లో సెక్యులర్ల ఓట్లు తొలగించి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు పీసీసీ చీఫ్. భారత ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి బీజేపీ పార్టీకే ప్రధానమంత్రిగా మాట్లాడడం జరిగింది. కేవలం రాజకీయాలే మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు రుచించడం లేదు. ఈ రాష్ట్రం కొత్తగా అవతరించిన రాష్ట్రం, 12 సంవత్సరాల రాష్ట్రం, చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం. ఇక్కడ ఇవ్వాల్సినటువంటి నిధులు విధుల గురించి మాట్లాడాల్సి ఉండాల్సింది. విభజన హామీలో ఇచ్చినటువంటి హామీల గురించి, విభజన చట్టంలో హామీల గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. మోదీ రాజకీయాలు మాట్లాడను అంటూనే రాజకీయాలు మాట్లాడారని విమర్శించారు ఎంపీ చామల. రేవంత్ రెడ్డి నిధులు అడిగితే మన్మోహన్ సింగ్ ఇచ్చినట్లిస్తే ఇప్పుడు ఇచ్చే దాంట్లో సగం కూడా రావని మోదీ అనడం విడ్డూరంగా ఉందన్నారు చామల. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీకు సహకరించి గుజరాత్ మోడల్ని ఎలా తీర్చిదిద్దిర్రో మీరు, అలాగే మీరు ఇప్పుడు ప్రధానమంత్రి గురు కాంగ్రెస్ సీఎంగా నేనున్నా కాబట్టి నాకు సహకరించాలన్న దానికి స్పందిస్తూ నరేంద్ర మోడీ గారు రాజకీయం మాట్లాడను అని చెప్తూనే రాజకీయం మాట్లాడుతూ నేను ఒకవేళ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టు ఇస్తే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సగం కూడా రావని చెప్పడం విడ్డూరంగా ఉంది. మాటలకే పరిమితమయ్యారు. కొన్ని సెంటిమెంట్ ఇష్యూస్ తీసుకొని ప్రజలలో విభేదాలు, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్నటువంటి పరిస్థితినే రాజకీయంగా తీసుకుంటారు. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అన్నారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం దూలూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందించే కార్యక్రమం, గురుకులాలు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాలు, పోషకాల కోసం భోజనాలు ఇచ్చే కార్యక్రమం. ఆ తర్వాత వైద్య వారోత్సవాలుగా వైద్యానికి సంబంధించినటువంటి ఆసుపత్రుల ద్వారా అనేక ప్రాథమిక పరీక్షలు, క్యాన్సర్ నివారణ జరిగినటువంటి కార్యక్రమాలే కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానం వల్ల ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతుందన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కొనుగోళ్ల జాప్యం, కట్టింగ్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ని కోరామన్నారు. రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడితే తానే రైతులతో కలిసి ధర్నా చేస్తానని హెచ్చరించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీపీఎస్ సిస్టమ్ తోటి ఒక వారం 10 రోజులు ఈ ధాన్యం సేకరణ ఆలస్యమైంది. దానివల్ల సెంటర్లలోకి లారీలు అనుకున్నంత రీతిలో రాకపోవడం, అదేవిధంగా ఈసారి చాలామంది రైతులు ఈసారి కొంచెం కటింగ్ ఎక్కువ చేస్తుందని చెప్పి ఈ కరీంనగర్లో రైతాంగం తరపున తప్ప తాలుతో సంబంధం లేకుండా, కటింగ్ లేకుండా ధాన్యాన్ని సేకరించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. బీసీ రిజర్వేషన్లపై మోదీ మాట్లాడతారని ఆశించామని, కానీ తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపించి వెళ్లారని విమర్శించారు కాంగ్రెస్ లీడర్స్. బంగారం కొనొద్దని చెప్పడానికే తెలంగాణ వచ్చారా అని నిలదీశారు. రాష్ట్రానికి ఏమిచ్చారో చర్చించేందుకు బీజేపీ రెడీనా అని సవాల్ విసిరారు హస్తం లీడర్స్.